దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే చాలామంది జీవితాల్లో మనం చూసినప్పుడు ఉద్యోగ లేమి కనపడతా ఉంది. ఎక్కడ చూసినా చేసుకోవడానికి పని లేదు, ఉద్యోగం లేదు, స్థిరమైన పని లేక, స్థిరమైన ఉద్యోగం లేక, కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుడు పరమతండ్రి, సమస్తాన్ని ఎరిగిన వాడైన. అందుకే మోషే గారు ఒక ప్రార్థన చేస్తారు. 90వ కీర్తన మనము 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇజ్రాయేలుకు నాయకత్వం వహిస్తూ వారిని ఐగుప్తునకు తోడుకొని పోవచుండగా ఆ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఇది. ప్రార్థన. మోషే నాయకుడిగా ఉన్నాడు. నాయకత్వ బాధ్యతను దేవుడు మోషే గారికి అప్పగించాడు. ఈరోజు కుటుంబంలో మీరు ఒక నాయకుడిగా, అంటే యజమానిగా, ఒక తండ్రిగా ఉన్నారేమో, ఒక భర్తగా ఉన్నారేమో, ఒక యజమానిగా ఉండి మీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు. లేక ఒక యజమానురాలుగా ఉండి మీ కుటుంబాన్ని నడిపిస్తున్న వారుగా ఉండొచ్చు. అయితే ఇక్కడ మోషే గారు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే ప్రజలకిచ్చిన ఆదరణ కూడా మనకు దయచేయమని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏదైతే ఆదరణ ఇచ్చాడో, బలాన్ని కలగజేశాడో దాన్ని కలగజేయమని మన ప్రభువైన యేసుక్రీస్తుని మనము కూడా ప్రార్థించవలసిన వారు ఉన్నాం. మోషే గారు ఏమని ప్రార్థన చేశారు అంటే 90వ కీర్తన 17వ వచనంలో, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈరోజు చేయవలసిన ప్రార్థన అని మోషే గారు ప్రార్థన చేశాడు. అయ్యా, మా చేతి పనిని నువ్వు స్థిరపరచు, మా చేతులో చేయబడిన పనులు మాకు స్థిరంగా ఉంచు. ఇప్పుడు చూసిన ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, వ్యాపారాలు నష్టాలు, చేతి పనులు లేకుండా ఉన్నా నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మన జీవితాన్ని స్థిరపరచడానికి, మనల్ని పనులు స్థిరపరచడానికి ఇష్టంగా ఉన్నాడు. అందుకే మోషే గారు చేస్తారు. అయ్యా, ఇదిగో నీ యెహోవా, మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఈరోజు దేవుని యొక్క ప్రసన్నత కొరకు మనం అడిగినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన చేతి పని, మీ చేతి పని ఏమైతే ఉందో దాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. మీ ఉద్యోగాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. మీ వ్యాపారాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. మీరు ఏదైతే కొదువు కలిగి ఉన్నారో, ఏదైతే అక్కడ లేమి కలిగి ఉన్నారో వాటన్ని కూడా తీసివేసి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, దాన్ని ఫ్రూట్ఫుల్ చేయడానికి, ఫలవంతంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన ప్రార్థన, మా చేతి పనులు మాకు స్థిరపరచు ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు మీ పనులను దీవించి ఆశీర్వదించి అత్యధికంగా మీ కుటుంబాన్ని పోషించునుగాక. ఆమేన్.